అమరావతికి అప్పు పుట్టుగా విరాళాలు సేకరిస్తున్నారనేది పూర్తిగా అవాస్తవమని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే మై బ్రిక్ మై అమరావతి పేరుతో 2014 నుంచి 2019లోనే ఇష్టం ఉన్న వారి నుంచి విరాళాలు సేకరించామని మంత్రి నారాయణ చెప్పారు. ఒక్కో ఇటుక 10 రూపాయలుగా ప్రజల భాగస్వామ్యం తీసుకున్నట్లు వెల్లడించారు. అమరావతి నాది అనే ఫీలింగ్ అందరిలో రావాలనే ఉద్దేశంతో ఎలాంటి బలవంతం లేకుండా విరాళాలు సేకరించామని మంత్రి నారాయణ చెప్పారు. రైతు జేఏసీ నాయకులను మంత్రి నారాయణ కలిశారు. రైతుల అంశాలపై సుప్రీంకోర్టులో ఉన్న పలు కేసులపై చర్చించారు. ఇక ప్రభుత్వం రైతులకు ఇచ్చే కౌలు అంశంపైన చర్చించారు. 29 గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ నిర్మాణం కోసం 900 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. కాలుష్య నివారణ, భారీ వాహనాలపై నిఘా పెట్టాలని కోరారు రైతు నాయకులు. గ్రామ కంటాల సమస్యలను పరిష్కరించాలన్నారు. హైటెన్షన్ వైర్లను తొలగించాలని కోరారు. ఇళ్లు లేని నిరుపేదలకు టిడ్కో ఇళ్లు కేటాయించాలని రైతులు కోరారు. రాజధానిలో కొంతమంది రైతులకు కౌలు సమస్యలు ఉన్నాయని, వీటి పరిష్కారంపై దృష్టి పెడుతున్నామని మంత్రి నారాయణ చెప్పారు. సిఆర్డీఏలో ప్లాట్లు ఇచ్చిన వారికి హద్దుల కోసం కొత్త రాళ్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాజధాని 29 గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేశామన్నారు. టెండర్ కూడా ఖరారైందని, 900 కోట్లతో పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. క్యాపిటల్ సిటీని గురించి అందరికీ తెలిసిందే. ఇది 2014-19లోనే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా రైతు సోదరుల నుంచి ల్యాండ్ తీసుకోవటం, సింగపూర్ ప్రభుత్వం ద్వారా లేఅవుట్ చేయించడం, దానికి 2014-19లోనే టెండర్లు పిలిచి అన్ని రోడ్లకి, అన్ని బిల్డింగ్స్కి వర్క్ టేకప్ చేయటం జరిగింది. అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి అమరావతి ఎక్కడ, రాజధాని ఎక్కడ అనేది స్పష్టత ఇవ్వకుండా రైతులను అనేక ఇబ్బందులు పెట్టి దాన్ని నిర్వహణ చేసింది. అయితే ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాన్ని వెంటనే టేకప్ చేయటం, దాంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1-2 కాదు, అనేక హర్డిల్స్. ఆ హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి టెక్నికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఒక 8 monthsలో కంప్లీట్ చేసి 8 monthsలో టెండర్లు పిలవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి, అటు ఐఐటి, అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఒక ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతా పూర్తవుతాయి. అదే విధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర, నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది, డౌన్లో.